f of x is equal to x power of 4 minus 3x square plus 4 divided g of x is equal to x minus 2. ఇప్పుడు ఇచ్చిన వాటిలో అన్ని టర్మ్స్ ఉన్నాయా లేవా అనేది చూసుకోవాలి. లేకని ఈ టర్మ్స్ని మనం రాసుకోవాలి. f of x is equal to x power of 4 plus 0 x cube ఇవ్వాలి కాబట్టి రాసుకోవాలి, మైనస్ 3x స్క్వేర్ x ఇవ్వాలి కాబట్టి ప్లస్ 0 x ప్లస్ 4 ఇలా రాసుకొని ప్రాబ్లం సాల్వ్ చేయాలి. x power of 4 x minus 2 divided x power of 4 plus 0 x cube minus 3x square plus 0x plus 4. ఇక్కడ రఫ్గా రాసుకుంటే నేను ఈ x అనేది ఇలా డివిజర్ కాబట్టి x ఇలా రాసుకుంటాను. మనకు కావాల్సింది x పవర్ ఆఫ్ 4 కావాలి. అంటే మనం ఇక్కడ ఏ నెంబర్ పెట్టాలంటే x క్యూబ్ పెట్టాలి. ఎందుకంటే x ఇంటూ x ఇక్కడ ఏం లేకపోతే 1 అన్నట్టు 1 ఇది 3 మొత్తం కలిస్తే 4. ఇది x పవర్ ఆఫ్ 4 ఇక్కడ రాలే, ఇది కోషంట్ అవుతుంది x క్యూబ్. ఇది x అనేది డివిజర్. నెక్స్ట్ మైనస్ 2 x ప్లస్లో మైనస్ 2 ఇంటి ఎలా ఉందా x క్యూబ్. నెక్స్ట్ అలాగే ఇక్కడ ఏం లేకపోతే 1 అన్నట్టు మైనస్ ఇంటూ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 1 2 x క్యూబ్ ఎలా ఉందో ఎలా రాసుకోవాలి. ఇక్కడ మైనస్ 2 x క్యూబ్ ప్లస్ ఉంటే మైనస్ ఉంటే ప్లస్ పెట్టి సబ్ట్రాక్షన్ చేయాలి. x పవర్ ఆఫ్ 4 x పవర్ ఆఫ్ క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ప్లస్ 2x క్యూబ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ లెక్క కిందకి దించుకోవాలి, మైనస్ 3x స్క్వేర్. నెక్స్ట్ స్టెప్లో x ఎలా ఉందో అలా రాసుకోవాలి. ఇంటూ మనకు కావాల్సిన నెంబర్ 2x క్యూబ్ కాబట్టి ఇక్కడ ఏ నెంబర్ పెడితే 2x క్యూబ్ వస్తుందో చూసుకోవాలి. ఇక్కడ ఓన్లీ 1x ఉంది కాబట్టి ఇక్కడ 2x పెట్టాలి. ఇప్పుడు ఏం లేకపోతే 1 కాబట్టి 2 పెట్టాలి. అప్పుడు ఇది క్వశ్చన్ అవుతుంది. ప్లస్ పెట్టి 2x క్యూబ్ 2x స్క్వేర్ క్యూబ్ అనేది ఇక్కడ రాస్తారు. 2x క్యూబ్ 2x స్క్వేర్ క్యూబ్ కాదు 2x స్క్వేర్. నెక్స్ట్ మైనస్ 2 ఇంటూ ఇది ఎలా ఉందో అలా వస్తుంది. 2x స్క్వేర్ మైనస్ ఇంటూ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 2 4 x స్క్వేర్. ఇక్కడ మైనస్ 4x స్క్వేర్, ఇక్కడ మైనస్ ఇక్కడ ప్లస్ 2x క్యూబ్ క్యాన్సిల్ అయిపోతే ప్లస్ 4 అని x స్క్వేర్ పెద్దగా ఉంది కాబట్టి x స్క్వేర్ అని పెట్టాలి. నెక్స్ట్ నెంబర్ కింద తీసుకుంటే ప్లస్ 0x అయిపోతుంది. ఇక్కడ x ఇంటూ మనకి x స్క్వేర్ రావాలి అంటే ఇక్కడ ఓన్లీ x పెడితే సరిపోతుంది. ఇక్కడ ప్లస్ పెట్టి x పెట్టాలి. ఈ x స్క్వేర్ ఇక్కడ రాసుకుంటే ఈ x అనేది ఇక్కడ రాశాను, x అనేది ఇప్పుడు మైనస్ 2 మైనస్ ఎలా ఉందో అలా పెట్టేసి ఈ x ఎలా ఉందో అలా కిందకి వచ్చేస్తుంది. మైనస్ 2x ఇంటూ మైనస్ 2x ఇక్కడ మైనస్ 2x సబ్ట్రాక్షన్ చేస్తే ఇప్పుడు x స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 2x మిగులుతుంది. నెక్స్ట్ స్టెప్లో 4 అనేది ప్లస్ 4 కిందకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ రాసుకుంటే x మనకు కావాల్సింది 2x స్క్వేర్. ఇక్కడ ఏ నెంబర్ పెడితే వస్తుంది 2x స్క్వేర్ అంటే ఓన్లీ 2 పెడితే వచ్చేస్తుంది. అప్పుడు మనము కోషెంట్గా ప్లస్ నేను ప్లేస్ లేక ఇక్కడ రాసిన 2 రాయాలి. ఇప్పుడు మైనస్ 2x ఇంటూ 2 తోటి వెళ్తే 2 2 4 ప్లస్ ఇంటూ మైనస్ ఇక్కడ 2x స్క్వేర్ ఇక్కడ రాస్తున్నాను, ఇది మైనస్ 4 ఇక్కడ రాస్తాను. ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేస్తే 2x స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే ప్లస్ 4 8.